ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మనం చాలా రోజుల నుంచి అయితే పబ్జీ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని మనం ఇప్పటివరకు అయితే ఎదురు చూసాం కదా. కానీ ఇప్పుడు ప్లే స్టోర్కి వెళ్తే మాత్రం ఆ గేమ్ అయితే డౌన్లోడ్ కావడం లేదన్నమాట. అది ఎవరికైనా సరే అది పాసిబుల్ కావట్లేదు. కానీ ఈ వీడియోలో మీకు మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ ట్రిక్ని పరిచయం చేస్తాను. దీని ద్వారా ఈజీగా మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి, అదేవిధంగా ఇంకొక విధంగా నేను రెండు మెథడ్స్ అయితే చూపిస్తాను. 100% ప్లే స్టోర్ మెథడ్ అయితే మీకు వర్కౌట్ కావడం జరుగుతుందన్నమాట. దీనికోసం మీరు ఎర్లీ యాక్సెస్ అంటే బీటా టెస్టర్గా జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. కానీ అక్కడ జాయినింగ్ ఫుల్ అని చూపిస్తుంది ప్రజెంట్ అయితే. కానీ ఎలా జాయిన్ అవ్వాలి, దీంతో పాటుగా ఎలా మీరు గేమ్ని డౌన్లోడ్ చేయాలని నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. కాకపోతే మీరు చేయాల్సిందే లేదు, జస్ట్ ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇది చూడండి, బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పబ్జీ లాంటి గేమ్ని మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేద్దామంటే మీకు ప్లే స్టోర్ నుంచి అయితే అది అవైలబుల్ అయితే ఉండదు అనమాట. చూడండి, నేను బ్యాటిల్ గ్రౌండ్ ఇండియా అని కొట్టగానే ఇక్కడ చూడండి నేను ప్రీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాను ఎప్పుడో, బట్ నాకు ఇక్కడైతే రావడం లేదన్నమాట గేమ్ డౌన్లోడ్ చేద్దామంటే. దీనికోసం మీకు రెండు మెథడ్ చూపిస్తానని చెప్పాను కదా. ఫస్ట్ వన్ మెథడ్ వచ్చేసి ప్లే స్టోర్ మెథడ్ అనమాట. దీనికోసం మీరు బీటా టెస్టర్గా ముందుగా జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సింపుల్గా మీరు కింద డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. ఇది అఫీషియల్ గా బ్యాటిల్ గ్రౌండ్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. ఇయర్లీ యాక్సెస్ నో ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. దీనిపైన మీరు వన్స్ క్లిక్ అనేది చేయవలసి ఉంటుంది అన్నమాట. ముందుగా ఎర్లీ యాక్సెస్ లో మీరు బీటా టెస్టర్ గా జాయిన్ అయ్యే ముందు ప్రజెంట్ మీరు ఈ వెబ్సైట్ లో అంటే మీరు ప్లే స్టోర్ లో ఏ మెయిల్ ఐడితో లాగిన్ అయి ఉన్నారో అదే మెయిల్ ఐడితో మీరు ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. లైక్ దిస్ మీరు ఎలాగైనా చూసుకోవచ్చు. లైక్ దిస్ నేను న్యూ ట్యాబ్ ఓపెన్ చేయగానే మీ యొక్క మెయిల్ ఐడి ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది. అదే మెయిల్ ఉందా లేదా వేరే మెయిల్ ఉందా అనేది సింపుల్ గా నేను ఇదే వెబ్సైట్కి వెళ్తాను. చూడండి, ముందు వన్స్ ఈ విధంగా వెళ్ళిన తర్వాత సింపుల్ గా మీరు ఎర్లీ యాక్సెస్ పైన ట్యాప్ చేసిన మరుక్షణమే మీకు ఈ పేజ్కి అయితే ఇది రిడక్ట్ అనేది చేస్తుంది అనమాట. ఇది ప్లే స్టోర్ యొక్క అఫీషియల్ ట్రిక్ అనమాట. ఇది చూడండి, బీకమ్ ఏ టెస్టర్ ఆప్షన్ మీకు కింద కనిపిస్తుంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. మీకు అప్పుడప్పుడు ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని వస్తుంది అనమాట. మీరు ఒక 3 to 4 టైం విధంగా ట్యాప్ అనేది చేయండి. ఒకసారి బ్యాక్ వెళ్ళండి, మళ్ళీ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు దీంట్లో జాయిన్ అనేది అవుతారన్నమాట. మీకు చూపిస్తాను చూడండి అంత లైవ్ లోనే. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, మీరు 3 to 4 టైం ట్యాప్ చేసిన మరుక్షణమే ఆటోమేటిక్గా వెల్కమ్ టు ది టెస్టింగ్ ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా మీరు బీటా టెస్టర్లో జాయిన్ అయిపోతారు. వన్స్ జాయిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా మీరు సెర్చ్ చేసిన దాన్ని కంప్లీట్గా మీరు ఈ విధంగా డ్రాగ్ అనేది చేసేయండి. రీసెంట్ యాప్స్ నుంచి ప్లే స్టోర్ని తీసేయండి. తీసేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రీఫ్రెష్గా సెర్చ్ అనేది చేయండి. ఇది చాలా మందికి ఈ ట్రిక్ అయితే వర్కౌట్ కావడం జరుగుతుంది అన్నమాట. కాకపోతే నాకైతే రాలేదు, బట్ చాలా మందికి అయితే వస్తుంది. ప్రతి ఒక్కరికి ఫస్ట్ వన్ ట్రిక్ ద్వారా కూడా మీకు రాకపోతే మాత్రం మీరు సెకండ్ వన్ మెథడ్ని యూజ్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ వన్ 100% యూజ్ అవుతుంది. నేను కింద డిస్క్రిప్షన్లో ఈ ఎర్లీ యాక్సెస్ యొక్క వెబ్సైట్ యొక్క లింక్తో పాటుగా ఇంకొక అప్లికేషన్ యొక్క లింక్ కూడా నేను ఇవ్వడం జరిగింది అనమాట. ఈ అప్లికేషన్ని కూడా మీరు కింద నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓన్లీ ఫర్ ఇది మీకు కింద డిస్క్రిప్షన్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. సింపుల్గా ఈ అప్లికేషన్ని మీరు వన్స్ డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా దీన్ని ఓపెన్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు సెకండ్ వన్ అదే ఆప్షన్ ఉంటుందన్నమాట. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఈ గేమ్ వచ్చేసి కంప్లీట్గా మీకు ఇక్కడనే అవైలబుల్ ఉంటుంది. దాదాపుగా 709 MB ఉంది. సింపుల్గా మీరు డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన మరుక్షణమే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు సమ్ పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ అడిగిన మరుక్షణమే ఆటోమేటిక్గా మన గేమ్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకు స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది అనమాట. డౌన్లోడ్ కావడం మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా చాలా ఈజీగా మీరు డౌన్లోడ్ చేయొచ్చు అనమాట. దాని తర్వాత మీరు గేమ్స్ని ఆడుకుంటారా ఏం చేస్తారో మీ ఇష్టం, బట్ ఈ రెండు మెథడ్స్ అయితే మీకు సూపర్గా పనిచేస్తాయి. కింద డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ తో పాటు యాప్ లింక్ కూడా నేను ఇవ్వడం జరిగింది. వన్స్ అక్కడ నుంచి మీరు వెళ్ళేసి ఈ గేమ్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రజెంట్ మీరు యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.